అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 94, డోంట్ టచ్ మీ. ఇక స్టోరీలోకి వెళ్తే, వేద ఫ్యామిలీ మీట్కి అక్షయ్తో పాటు స్నేహ రాకుండా అడ్డు తప్పించాలనుకున్న దాత్రి తన మనసులో ఒక భయంకరమైన ప్లాన్ రెడీ చేసింది. తర్వాత ఒక వారం రోజులు గడిచిపోయాయి. అంతా ప్రశాంతంగానే ఉంది. స్నేహ కంపెనీలో బిజీగా ఉండడం వల్ల అన్నపూర్ణ రోజు యువన్ బాధ్యతను చూసుకుంటోంది. అక్షయ్ కూడా తన వర్క్లో బిజీగా ఉండడం వల్ల స్నేహతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదు. స్నేహ కూడా అక్షయ్కి దూరంగానే ఉండాలని ప్రయత్నిస్తూ కావాలని అతనికి ఎదురుపడకుండా ఉండటానికి జాగ్రత్త పడుతోంది. కానీ ఆ రోజు సాయంత్రం ఆఫీస్లో వర్క్ త్వరగా అయిపోవడంతో తానే స్వయంగా వెళ్ళి యువన్ను స్కూల్ నుండి పిక్ చేసుకోవాలని అనుకుంది. చాలా రోజుల నుంచి యువన్తో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయట్లేదు. అందుకే ఈరోజు స్కూల్కి వెళ్తే యువన్ కూడా సంతోషపడతాడని అనుకున్న స్నేహ వెంటనే లేచి స్కూల్ దగ్గరకు వెళ్ళింది. స్కూల్ వదలడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉండడంతో ఆమె కార్ని పక్కనే పార్క్ చేసి బయట దిగి నుంచొని ఉంది. అదే టైంలో చాలామంది పేరెంట్స్ స్కూల్ దగ్గరికి చేరుకుంటున్నారు. వారిలో కొంతమంది అక్కడ నిలబడి ఉన్న స్నేహను చూసి ఆమె వైపు విచిత్రంగా చూస్తూ దూరంగా వెళ్తున్నారు. మరికొంతమంది ఆమెను చూడ్డానికే ఇష్టం లేనట్లుగా అసహ్యంగా ముఖం పెడుతున్నారు. అదంతా చూసిన స్నేహకు అయోమయంగా అనిపించింది. అసలు ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు ఆమె పక్క నుంచి వెళ్తున్న వాళ్ళ మాటలు మెల్లగా ఆమె చెవిలో పడుతున్నాయి. వారిలో 2 ఆడవాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఈమె చూడ్డానికి చాలా అందంగా ఉంది, కానీ ఆ అందంతో పక్క వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది అని అంది ఒక ఆమె. అవును, ఆ అందం చూసుకొని ఇలాంటి పనులు చేస్తుంది. చూడ్డానికి ఏం తెలియని దానిలా అమాయకంగా ఉంది అంటూ వంత పాడింది పక్కనే ఉన్న మరొక ఆమె. అసలు ఆమె కొడుకు ఇలాంటి మంచి స్కూల్లో చేరడానికి కూడా కారణం ఆమె గొప్ప గొప్ప వాళ్ళని వల్లో వేసుకోవడమే అని విన్నాను అంది ముందు మాట్లాడిన ఆమె. అవునవును, నేను కూడా విన్నాను. చిచ్చి, ఇలాంటి వాళ్ళ మధ్యలో మన పిల్లల్ని పెంచాల్సి వస్తుంది అనుకుంటూ ముందుకు వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ మాటలు విని స్నేహ అవాక్కైంది. వాళ్ళందరూ తన గురించి మాట్లాడుతున్నారని ఆమెకు అర్థమైంది. కానీ ఇంతలో స్కూల్ బెల్ మోగడంతో పిల్లలందరూ బయటకు వచ్చారు. చాలామంది పిల్లలు పరిగెత్తుకుంటూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటున్నారు. యువన్ కోసం చూస్తూ ఉంది స్నేహ. కానీ యువన్ ఎంతసేపటికి గేట్ దగ్గరికి రాకపోవడంతో ఆమె కొంచెం కంగారుగా లోపలికి వెళ్ళింది. అక్కడ ఒకవైపున పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా గుమికూడి కనిపించడంతో ఏం జరుగుతుందో చూడ్డానికి స్నేహ కూడా అటువైపు వెళ్ళింది. ఎవరో 2 పిల్లలు గొడవ పడుతూ ఉండడంతో అందరూ తమాషా చూసినట్లుగా వాళ్ళని చూస్తూ ఉన్నారు. దాంతో స్నేహ విసుక్కుంటూ, చిన్నపిల్లలు గొడవ పడుతుంటే ఇలా ఎలా చూస్తున్నారు అనుకుంటూ ఆ పిల్లల్ని ఆపడానికి ముందుకు వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి యువన్ మరో పిల్లాడితో గొడవ పడడం చూసి స్నేహ షాక్ అయింది. వెంటనే వాళ్ళిద్దరినీ విడదీస్తూ, ఆగండి, మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగింది. యువన్ కోపంతో ఊగిపోతూ ఆ పిల్లాడి వైపే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తున్నాడు. యువన్తో గొడవ పడుతున్న పిల్లాడు స్నేహను లెక్క చేయకుండా మళ్ళీ యువన్ పైకి వెళ్ళబోతూ ఉండడంతో స్నేహ అతన్ని 2 చేతులు గట్టిగా పట్టుకొని యువన్ దగ్గరికి రాకుండా ఆపి, ఆగు, నువ్వు ఇలా ఒకరిని కొట్టడం తప్పు అని చెప్పింది. కానీ ఆ పిల్లాడు ఆమె మాట వినిపించుకోకుండా స్నేహను ద్వేషంగా చూసి, డోంట్ టచ్ మీ, లీవ్ అంటూ విసురుగా స్నేహ దగ్గర నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ పిల్లాడి కళ్ళల్లో అంత కోపం ఎందుకో స్నేహకు అర్థం కాలేదు. దాంతో ఆమె మళ్ళీ ఆ పిల్లాడితో మాట్లాడుతూ, అసలు ఏం జరిగిందో నాతో చెప్పు, నా కొడుకుతో నువ్వెందుకు గొడవ పడుతున్నావు, యువన్ నిన్నేం చేశాడు అని అడిగింది. ఇంతలో అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ స్నేహ చేతుల్లో ఉన్న ఆ అబ్బాయిని పట్టుకొని, మేడం ప్లీజ్, ఆ బాబుని వదిలేయండి, మనం ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంది. ప్రిన్సిపల్ చెప్పడంతో స్నేహ ఆ అబ్బాయిని వదిలేసింది. అప్పుడు ఆ పిల్లాడు తన షర్ట్ను సరిచేసుకుంటూ మళ్ళీ యువన్ వైపు కోపంగా చూసి, నిజంగానే మీ మమ్మీ బ్యాడ్ మమ్మీ, ఐ నో అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ ఆ పిల్లాడి వైపు చూసింది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కానీ ఇంతలో ప్రిన్సిపల్ పక్కనే ఉన్న టీచర్ని చూసి ఆ పిల్లాడిని తీసుకెళ్లమని సైగ చేసింది. దాంతో టీచర్ ఆ అబ్బాయి చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ప్రిన్సిపల్, మేడం మీరు నాతో రండి అంటూ తన రూమ్ వైపు నడిచింది. దాంతో స్నేహ కూడా యువన్ను పట్టుకొని ఆమె వెనకే వెళ్ళింది. ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళిన స్నేహ, యువన్ నువ్వు ఇక్కడ కూర్చో, నేను లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పింది. నిజానికి యువన్ కూడా స్నేహతో పాటు లోపలికి వెళ్ళాలని అనుకున్నాడు.
కానీ తల్లి ఆగమని చెప్పడంతో బుద్ధిగా తలూపి ఓకే మమ్మీ అని చెప్పి వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. కానీ అతని ముఖం కోపంతో ఊగిపోతోంది. ఆవేశంతో చెంపలు ఎర్రబడ్డాయి. యువన్ను ఆ స్థితిలో చూసిన స్నేహ మనసుకి బాధగా అనిపించింది. కానీ ముందొకసారి ప్రిన్సిపల్తో మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. మీరు కూర్చోండి మేడం, మనం కొన్ని విషయాలు మాట్లాడాలి అని స్నేహతో చెప్పింది ప్రిన్సిపల్. స్నేహ వెంటనే ఆమె ముందున్న చైర్లో కూర్చొని ఆవేశంగా ముందుకు వంగి మేడం, ఐ హోప్ యూ కెన్ గివ్ మీ ఎ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వాట్ హ్యాపెండ్ అని అడిగింది. అప్పుడు ప్రిన్సిపల్ ఒక నిమిషం మౌనంగా ఉండి ఆ తర్వాత తలెత్తి ఆమె వైపు చూసి చూడండి స్నేహ, జరిగిన దాంట్లో కొంత బాధ్యత మా స్కూల్కి కూడా ఉందని నాకు తెలుసు. కానీ స్కూల్ అన్న తర్వాత ఇద్దరు పిల్లలు గొడవ పడకుండా ఎవరూ ఆపలేరు. అదృష్టం కొద్దీ వాళ్ళిద్దరూ గాయపడలేదు. కానీ దీనికి కారణం మాత్రం అని చెప్తూ మధ్యలోనే ఆగిపోయింది ప్రిన్సిపల్. దాంతో స్నేహ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అప్పుడు ప్రిన్సిపల్ మళ్ళీ మాట్లాడుతూ దీనికి మెయిన్ రీజన్ మీరే స్నేహ. ఐ సజెస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ మ్యాటర్స్ అని అంది. ఆ మాట వినగానే స్నేహ విచిత్రంగా చూస్తూ అంటే అర్థమేంటి, నేనేం తప్పు చేశాను అని అడిగింది. అప్పుడు ప్రిన్సిపల్ మేడం, మీరు ఇంతకుముందు ఆ పిల్లాడి నోటి నుండి ఒక మాట విన్నారు కదా, ఈరోజు ఆ బాబు అలా అనడానికి కూడా కారణం ఉంది అని అంది. వాట్ డూ యూ మీన్? కొంచెం ఆవేశంగా అంది స్నేహ. అయినా ప్రిన్సిపల్ భయపడకుండా అవును మేడం, మీ గురించి గత కొన్ని రోజులుగా ఈ స్కూల్లో చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. మేము ఒకరినిద్దరినైతే ఆపగలం, కానీ స్కూల్ మొత్తాన్ని ఆపడం కుదరదు కదా. కాబట్టి మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. యువన్ ఇక్కడ ఉండటం మంచిది కాదు అని అంది. ఆ మాట వినగానే స్నేహ కళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి. ఆమె ఎక్స్ప్రెషన్ని అర్థం చేసుకున్న ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్నేహ, మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పింది చేస్తే యువన్కే మంచిది. యువన్ ఇదే స్కూల్లో ఉండటం వల్ల రోజు ఎవరో ఒకరు ఈ విషయంలో ఎగతాళి చేయడం మొదలు పెడతారు. అది అతని మనసుకి శరీరానికి మంచిది కాదని నా అభిప్రాయం. మీకు ఇంతకు ముందే చెప్పినట్లు మేము రూమర్స్ని స్ప్రెడ్ చేయకుండా ఎక్కువ రోజులు ఆపలేం, కాబట్టి మీరు దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అని అంది. ఆ మాటలకు స్నేహకు పట్టరాని కోపం వచ్చింది. కానీ ఆమె పిడికిలి బిగించి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అంటే మీరు యువన్ను స్కూల్ నుండి పంపించాలని అనుకుంటున్నారా అని అడిగింది. అప్పుడు ప్రిన్సిపల్ హడావిడిగా మేడం, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేము యువన్ను స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయాలని అనుకోవడం లేదు. వేరే స్కూల్లో జాయిన్ చేయమని మీకు అడ్వైస్ ఇస్తున్నాను. ఎందుకంటే యువన్ ఫ్యూచర్కి ఇదే మంచిది. మీరే ఆలోచించండి. ఇక ముందు కూడా యువన్ ఇక్కడే ఉంటే సంతోషంగా ఉండగలడని మీరు అనుకుంటున్నారా అని అడిగింది. ఆ మాటలకు ఒక క్షణం పాటు మౌనంగా ఉండిపోయింది స్నేహ. తర్వాత ఆలోచిస్తూ నిజమే, ఇలాంటి రూమర్స్ రోజు వినడం వల్ల యువన్ మనసుకి మరిన్ని గాయాలవుతాయి అని అనుకుంది. కానీ ఇలాంటి రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియక ఆమెకు గందరగోళంగా అనిపించింది. స్నేహ ఆలోచిస్తుందని ఆ ముఖం చూసి అర్థం చేసుకున్న ప్రిన్సిపల్ మళ్ళీ మాట్లాడుతూ అలాగే మరో విషయం మేడం, మీకు సీఈఓ అక్షయ్ గారితో మంచి రిలేషన్ ఉందని మాకు తెలుసు. అక్షయ్ గారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ సరిగ్గా లేవు, కాబట్టి మీరు ఈ విషయం గురించి అక్షయ్ గారికి తెలియకుండా ఉంచితేనే మంచిదని నాకు అనిపిస్తుంది. అలాగే యువన్ను మీ ఇష్టం మీదే వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పండి. లేదంటే అక్షయ్ గారు అందులో మా తప్పు ఉందనుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని చెప్పింది. ఆ మాట వినగానే స్నేహ మనసులో టక్కున ఏదో అనుమానం కలిగింది. దాంతో ఆమె ప్రిన్సిపల్ వైపు సూటిగా చూసింది. ఆ చూపుకి ప్రిన్సిపల్ ఒక క్షణం భయపడినట్లుగా అనిపించింది. స్నేహ కళ్ళల్లోకి చూసే ధైర్యాన్ని ఆమె చేయలేకపోయింది. ఇప్పటి వరకు వినయంగా మాట్లాడి యువన్ను స్కూల్ నుంచి బయటకు తీసుకువెళ్లేలా స్నేహ మనసుని మార్చడానికి ప్రయత్నించడం వెనుక ఏదో కారణం ఉందని స్నేహకు అనిపించింది. కానీ ఆమె ఆలోచిస్తూ ప్రిన్సిపల్ అలా చెప్పడానికి రీజన్ ఏదైనా సరే, యువన్ సేఫ్టీ గురించి ఆలోచిస్తే యువన్ ఇక అక్కడ ఉండడం మంచిది కాదని అనుకుంది. దాంతో స్నేహ తలెత్తి ప్రిన్సిపల్ వైపు చూసి ఓకే మేడం, మీరు చెప్పింది నిజమే, నేను దీని గురించి ఆలోచిస్తాను. కానీ నాకు ఒక విషయం తెలియాలి. స్కూల్లో ఇలాంటి రూమర్స్ అన్నీ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంది. ఆ మాట వినగానే ప్రిన్సిపల్ ముఖం మారిపోయింది. అది స్నేహ ఈజీగానే గమనించింది. ఖచ్చితంగా ఆ విషయం ప్రిన్సిపల్కి తెలుసని అనుకుంది స్నేహ. దానికి తగ్గట్లే ప్రిన్సిపల్ కూడా టెన్షన్ పడుతూ స్నేహ మేడం, మీరు జోక్ చేస్తున్నారా? రూమర్స్ ఎవరు క్రియేట్ చేశారో మాకెలా తెలుస్తుంది అని అంది. దాంతో ప్రిన్సిపల్ ఏమీ చెప్పడానికి రెడీగా లేదని అర్థం చేసుకున్న స్నేహ పైకి లేచి ఓకే మేడం,
నేను యువను తీసుకొని బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రిన్సిపల్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంది. ఆ తర్వాత 2 నిమిషాలు మౌనంగా ఉండి లేచి వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి ఫోన్ తీసుకొని ఎవరికో డయల్ చేసింది. కాసేపటికి అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసింది ధాత్రి. అప్పుడు ప్రిన్సిపల్ హడావిడిగా, ధాత్రి మేడం, ఇక్కడ ప్రతిదీ మీరు చెప్పినట్లు జరిగింది. స్నేహ తన కొడుకుని వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయాలని డిసైడ్ చేసుకుంది. అలాగే ఈ విషయం గురించి అక్షయ్ గారికి చెప్పకుండా ఆమెను ప్రిపేర్ చేశాను అని ఎక్సైటింగ్గా చెప్పింది. అది విని అటువైపు నుంచి ధాత్రి కొంచెం విసుగ్గా, అంటే నువ్వేం చెప్తున్నావు? నువ్వు వాళ్ళని వెళ్ళగొట్టావా లేక వెళ్ళిపోమ్మని బ్రతిమలాడావా అని అంది. అప్పుడు ప్రిన్సిపల్ హడావిడిగా, మేడం ప్లీజ్, మీరు కొంచెం నేను చెప్పేది పూర్తిగా వినండి. నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. స్నేహ మేడంతో డీల్ చేయడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ స్కూల్ కూడా వేద కార్పొరేషన్కి సంబంధించింది. ఒకవేళ అక్షయ్ గారికి దీని గురించి తెలిస్తే నా జాబ్ పోతుంది. అందుకే మ్యాక్సిమం కర్ర విరగకుండా పాము చావకుండా మీ పని పూర్తయ్యేలా చేశాను అని చెప్పింది. ఆమె వేద ఫ్యామిలీ గురించి మాట్లాడడంతో ధాత్రిక వెనక్కి తగ్గి, సరే నీకు ఇస్తానన్న డబ్బుని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ విషయంలో నా పేరు బయటకు రావడానికి వీల్లేదు. ఇక నీకు నాకు సంబంధం లేనట్లు ఉండాలి అని చెప్పి వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఆ మరుక్షణంలోనే ప్రిన్సిపల్ ఫోన్కి మెసేజ్ రావడంతో ఆమె దాన్ని ఓపెన్ చేసి చూసింది. అందులో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిన డబ్బును చూడగానే ప్రిన్సిపల్ కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం ధాత్రి ఆమెను కలిసి స్నేహ గురించి స్కూల్లో రూమర్స్ స్ప్రెడ్ చేసి ఎలాగైనా సరే యువన్ను స్కూల్ నుంచి పంపించాలని చెప్పింది. మొదట స్నేహ పేరు వినగానే భయపడిన ప్రిన్సిపల్ ఆ తర్వాత ధాత్రి ఆఫర్ చేసిన డబ్బును చూసి తన మనసు మార్చుకొని ఆమె చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత తెలివిగా ఆమెకు నమ్మకమైన టీచర్స్ ద్వారా స్నేహ గురించి స్కూల్లో రూమర్స్ స్ప్రెడ్ చేసింది. ఫలితంగా ఈరోజు స్నేహ యువను తీసుకొని బయటకు వెళ్లాల్సి వచ్చింది. ప్రిన్సిపల్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన స్నేహ అక్కడ కూర్చొని ఉన్న యువన్ వైపు చూసింది. అతని పక్క నుండి వెళ్తున్న పిల్లలందరూ యువన్ను చూడగానే సైలెంట్ అవుతూ దూరంగా వెళ్తున్నారు. మరికొంతమంది ఎగతాళిగా నవ్వుతున్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే స్నేహ కళ్ళ నుండి కన్నీళ్లు జారిపోయాయి. యువన్ను అలాంటి స్థితిలో చూసి ఆమె చలించిపోయింది. పసిపిల్లవాడు ఇలాంటి వాతావరణంలో ఉండడం అస్సలు మంచిది కాదు అనుకుంటూ వెంటనే హడావిడిగా వెళ్ళి యువన్ను ఎత్తుకొని కార్ దగ్గరకు తీసుకెళ్ళింది. నిజానికి యువన్ గత కొన్ని రోజులుగా స్కూల్లో తన తల్లి గురించి అందరూ మాట్లాడుతున్న మాటలు విని లోపలే బాధపడుతున్నాడు. కానీ దాన్ని తల్లి వరకు చేరనివ్వలేదు. ఈరోజు అనుకోకుండా స్నేహ వాటన్నిటినీ విని అక్కడ జరుగుతున్నవన్నీ చూడటంతో ఆమె బాధపడుతుందేమోనని ఆమె ముఖాన్నే చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు స్నేహ కూడా యువన్తో ఏం మాట్లాడలేకపోయింది. కారులో కూర్చొని ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అసలు ఇదంతా ఎవరు చేశారు అనే ప్రశ్న ఆమెలో మొదలైంది. స్కూల్లో జరిగిన దానికి అంతటికీ కారణం ధాత్రి అని స్నేహ తెలుసుకోగలదా? ధాత్రి మనసులో ఉన్న మరో ప్లాన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి.